సార్ ఇది అమరావతి అన్న ఇదైతే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఏదైతే ఉందో విఫల ప్రయత్నం అనాలే, దీని ఇంపాక్ట్ మాత్రం రాష్ట్రం మొత్తం కట్టు చూపిస్తారు. ఇప్పుడు టెండర్లు పిలిచారు కదా సార్, టెండర్లు పిలిచారు. గడిచిన 5 సంవత్సరాలు మనం చూసినాం, 14 నుంచి 19 వరకు ఏమైందో అది మొత్తం మనం చూసినాం. అది అయ్యేది కాదు, పోయేది కాదు. కానీ దీని ఇంపాక్ట్ మాత్రం రాష్ట్రంలో అన్ని చోట్ల పడుతుంది. సామాన్య ప్రజల నడ్డి ఈ రోజు విరిచే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నాకు గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి అంటే ఎలక్షన్లకి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అది అందులో ఎలక్షన్లలో భాగంగా చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే ధరలు పెరుగుతున్నాయి, అమరావతి విల్ ఇంపాక్ట్ మోర్, ధరలు ఇంకా పెరుగుతాయి మీకు, ఉప్పుల దగ్గర నుంచి పప్పుల దగ్గర నుంచి బెంజుకాడ వరకు అమరావతి వల్ల 100% పెరుగుతుంది. రాష్ట్రం అంతా భరించాలి. మీరు ఇందాక అన్నారు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంపాక్ట్ పడుతుంది. కాదండి, అమరావతిలో ఉండే వాళ్ళకే కాదు, అమరావతి బయట దూరంగా ఉన్న మీకు కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడో మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్తారు, ట్యాక్సులని ఆ టోల్ ట్యాక్సులని ఇవన్నీ మొత్తం బాధుడే బాధుడు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఈక్వల్ టు బాధుడే సహా అంతే, మొత్తం పెరిగిపోతాయి. రెండోది ఏంటంటే కరెంటు ఛార్జీలు, మద్యం ప్రియులు అంటే క్వాలిటీ మద్యం అందిస్తా అన్నాడు, ఆ మద్యం పెరుగుతుంది, కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, సామాన్య ధరలు పెరుగుతాయి, ఈవెన్ స్కూల్ ఫీజులతో సహా ప్రతి చోట ఇంపాక్ట్ అనేది 100% జరుగుతుంది. కానీ ఈ ఇంపాక్ట్ని హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. నిన్న చూసే సార్ నాకు నవ్వు వచ్చింది, జిఎస్టీ గ్రోత్ ఆఫ్ జిఎస్టీ రెవెన్యూ చూసాను. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే పక్క రాష్ట్రం తెలంగాణ 0% స్టాగ్నెంట్ గా ఉంది, అటు పక్క రాష్ట్రం మన కర్ణాటక 4%, తమిళనాడు 7%. ఎంత దరిద్రం అంటే కేరళ 9%, ఉత్తరప్రదేశ్ సార్, ఉత్తరప్రదేశ్ ఎంత ఉంది అంటే 10% గ్రోత్ లో ఉంది, ఆల్ ఇండియా 10% ఉంది. బీహార్ లాంటి రాష్ట్రం ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్ గా చెప్తారు, బీహార్ అది 30% గ్రోత్ లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆల్ ఇండియా కూడా 10% గ్రోత్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం -1 లో ఉంది. ఇది నిజంగా దారుణం. విజన్ సార్, అదే చెప్తున్నాను. మీరేమన్నారు, సంపద సృష్టిస్తా అన్నారు, మీరు సంపద సృష్టించింది లేదు, సృష్టించకుండా మీరు పంచింది ఏం లేదు, ఉల్టా ప్రజల మీద ఈ రోజు భారం పెడుతున్నారు. 1,52,000 కోట్ల రూపాయలు ఇందాక మీరు అప్పులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఎవరికి ఇవ్వట్లేదు, అమరావతి కాకుండా ఎక్కడ పెడుతున్నారు? ఏదైనా అల్మారా ఉందా, స్పెషల్ గా ఏదైనా ప్లేస్ ఉందా? ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఎవరికి మాత్రం ఇస్తలేరు. ఆ పెన్షన్ తప్పిస్తే ఇచ్చింది ఏం లేదు. ఈ రోజేమో పెన్షన్ ఇస్తున్నా అదే మొత్తం అంటున్నాడు, అదే నేను మొత్తం ఇచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డి అన్ని బటన్లతో జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా అందిస్తే ఈయన ఇదొక్కటి ఇచ్చేసి సమానంగా అయిపోయింది. దాని వెనుక అంతరార్థాన్ని పరమార్థాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇది ఒక్కటే మీకు ఇంకా లేవు, ఏమి సరిపెట్టుకోండి అంటున్నారు, పెట్టుకోండి అని పరమార్థం అది. దాని వెనుక బటన్ వెనుక పరమార్థం అది.